ఈరోజు మన పని ఏంటంటే మట్టి పంప్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. కింద జెన్ సెట్ మట్టి పంపు 2 సెట్ కావట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఒక బిల్డింగ్ ఎట్లా కడతారో అట్లా 4 పోల్స్ పెట్టేసి పైన స్లాబ్ లాగా పెట్టి షీట్ పెట్టి వెల్డింగ్ కొట్టేశాను. ఇప్పుడు దీని మీద మట్టి పంపు కూర్చోబెట్టాలి. పంపు కూర్చోవాలి కాబట్టి మనం అయితే డ్రిల్ బిట్తోని వేస్తున్నాం. డ్రిల్ ఫస్ట్ చిన్న దాంతో వేసా, తర్వాత పెద్ద దాంట్లో వేయాలి. ఇప్పుడైతే పెద్ద డ్రిల్ బిట్తోని మనం మళ్ళీ హోల్ వేసేసుకుంటే మనకి కరెక్ట్ సైజు 18 సైజు ఇది రావాలి కాబట్టి బోల్ట్ దానికి సరిపడా డ్రిల్ బిట్ పెట్టుకొని హోల్ అయితే వేసేసిన అనమాట. తర్వాత పంపు కూడా మెజర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పంపు కూడా కూర్చోబెట్టాలి కదా సేమ్ ప్లేస్లో ఆపోజిట్. చూసారుగా, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం పైప్ లైన్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. అది రేపు పొద్దున ఇస్తాను. ఇప్పుడు టైం అయితే అయిపోయింది. పైప్ లైన్ ఎట్లా అంటే జెన్ సెట్కి మన మట్టి పంపుకి మధ్యలో వాల్స్ పెట్టుకొని గేట్ వాల్ పెట్టుకొని ఇవ్వాలి, ఎందుకంటే ఒకటే లివర్ ఉంది. ఆపరేటర్ కంట్రోల్ బాక్స్ దగ్గర వేరే లివర్ లేదు కాబట్టి ఒకటే లివర్ ఈ రెండింటికి. అందుకని చెప్పేసి ఇట్లా సెట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఒకటే లివర్ నుండి సప్లై అయితే వస్తుంది. జెన్ సెట్ కావాల్సినప్పుడు మనం గేట్ వాల్ ఓపెన్ చేసుకొని మట్టి పంపు గేట్ వాల్ క్లోజ్ చేస్తాం. మట్టి పంపు నడవాల్సినప్పుడు జెన్ సెట్ గేట్ వాల్ మూసేసి మట్టి పంపు గేట్ వాల్ అయితే ఓపెన్ చేసుకుని అట్లా నడిపిస్తాం అనమాట. వాల్ వచ్చే వరకు. వాల్ వచ్చిన తర్వాత దానికి సపరేట్ చేసేసుకుంటాను. అప్పుడైతే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇట్లా పని నడవడానికి అయితే ఇట్లా చేసిన అనమాట. షార్ట్ నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.